అనేకమైన 1 యోహాను 4:1 ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక దేవుని సంబంధమైనవో కావో పరీక్షించు. టెస్ట్ చేయండి, ప్రూవ్ చేయండి. ఎలా పరీక్షించాలి? నిజంగా దేవుని చిత్తం అయితే దేవుడు 10 రకాలుగా కన్ఫర్మ్ చేస్తాడు. అంటే 10 కన్ఫర్మేషన్స్ అవసరమా? అవసరం లేదు. కొన్నిసార్లు దేవుడు 1 ఇస్తాడు, 2 ఇస్తాడు, 3 ఇస్తాడు. లేదా కొంతమందికి దేవుడు 5 ఇస్తాడు, 10 ఇస్తాడు. కొంతమందికి 10 కన్ఫర్మేషన్స్ వస్తాయి. ఇట్ డజంట్ నెసెసరీలీ మీన్ దట్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ఆల్ ద 10. 10 కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ 10లో 1, 2 అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మినిమం. ఇంకా 3 కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. మొదటిది, కళలు వస్తున్నాయి, కళలు మేము అది నమ్మొచ్చా లేదా క్లారిటీ లేదు. దర్శనాలు వస్తున్నాయి, అది కరెక్ట్గా కాదు, అర్థం కావట్లేదు. దేవుని వాక్యం ఇలా వచ్చింది, అది కరెక్ట్గా కాదు, అర్థం కావట్లేదు. కెరియర్ చాయిస్ ఇది చేసుకున్నాను, కరెక్ట్ కాదు. మ్యారేజ్ విషయంలో ఏం అర్థం కావట్లేదు. ఇవన్నిటికీ ఇది 10 కన్ఫర్మేషన్స్. కానీ కొన్నన్నా నెరవేరితే నో ప్రాబ్లం. ఏంటవి? మొదటి చూస్తాం, చాలా ప్రాముఖ్యమైన. దేవునితో మాట్లాడాలి అంటే పూర్వకాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. పూర్వకాలంలో దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడేవాడు. అయితే ఇప్పుడు ఎలా మాట్లాడతాడు? చాలా ప్రాముఖ్యమైన మాట. హెబ్రీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మొదటి తలం చూసుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో, ఇప్పుడు ఈ దినములలో అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. బాగా గమనించాడు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఇంకో మాటలో కుమారుని ద్వారా మనతో మాట్లాడతాడు. గుడ్డి గుర్తు ఏంటంటే పూర్వకాలంలో కళలు, దర్శనాలు, ప్రవక్తలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి అంటే కుమారుని ద్వారా మాట్లాడతాడు. ప్రశ్న ఏంటంటే కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మరి యేసు ప్రభువు అంటే మరి ఎక్కడున్నాడు? మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా శరీరధారి అయి యేసు ప్రభువారు వచ్చారు. ఇంకో మాటలో చెప్పాలంటే వాక్యమే దేవుడు, వాక్యమే యేసు ప్రభువారు, యేసు ప్రభువే వాక్యం. ఇంకో మాటలో చెప్పాలంటే దైవ చిత్తం తెలుసుకోవాలంటే ద ఫస్ట్ సోర్స్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది పక్కన పెట్టి మిగతా ఎన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినా డోంట్ గో బ్లైండ్లీ. యూ కెన్ గో ఫర్ అ టాస్. కన్ఫ్యూజ్ అయిపోతావు, పొరపాటు చేయొద్దు. బహుశా ఒక కళ వచ్చింది, ఆ దేవుడు ఇలా మాట్లాడాడు కాబట్టి ఇలా చేసేస్తానంటే నష్టం అయిపోతుంది. ఎందుకు తెలుసా అండి? నేను చెప్పబోతాను. దేవుని చిత్తాన్ని దేవుడు ప్రప్రథమంగా కన్ఫర్మ్ చేసేది దేంట్లో అండి? వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం ద్వారా. అయితే కొన్నిసార్లు ఈ వాక్యం ద్వారా కన్ఫర్మ్ చేసే పరిస్థితులు ఉండవు. ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ కారు కొనాలి అని డౌట్ ఉందనుకోండి. ఏ కారు కొనాలని డౌట్ ఉంది. ఇప్పుడు వాక్యంలో ప్రభా కారు పేరు చెప్పు ప్రభా, మెర్సిడెస్ బెంజా, బిఎండబ్ల్యూ, ఫార్చునరా, క్రేటానా, ఏంటి ప్రభా? వెయిట్ చేస్తావా? చెప్పు ప్రభా, వెయిట్ చేస్తాను. నీ వాక్యమే ప్రైమరీ సోర్స్ అని చెప్పాడు ఆ శరణ, నా మీద మళ్ళీ ఇంకోటి, కాబట్టి ఇదే ఫిక్స్ అవుతా ప్రభా అంటే అలా మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు మరి నెక్స్ట్ 9 ఉన్నాయి. ఆ నెక్స్ట్ 9 ఇచ్చింది దాని కొరకు. ఏంటది? మొదటిది దేవుని వాక్యం, దేవుని మాట్లాడతాడు. 2 చూద్దాం. 1 కొరింథీ 14వ అధ్యాయం 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని, రెండోది కన్ఫర్మేషన్ ఈజ్ పీస్. ఇంకో మాటలు ఏంటంటే వెన్ గాడ్ స్పీక్స్ దెర్ ఈస్ పీస్ ఇన్సైడ్. దేవుడు అల్లరికి కర్త కాదు, కన్ఫ్యూజ్ చేయడు దేవుడు. దయచేసి ఆ పొరపాట్లకు వెళ్ళకండి. దేవుడు మాట్లాడినప్పుడు హృదయంలో గాబర కాదు, కంగారు కాదు. ఆ సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? చుట్టూ పరిస్థితులన్నీ దయనీయంగా ఉన్నా, చుట్టూ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా బైబిల్ రాస్తుంది నది వలె సమాధానం ఇస్తాం. నది పుట్టినప్పుడు చాలా చిన్నగా పుడుతుంది. నాసిక్లో వెళ్ళి చూస్తే నీళ్లు చిన్న కాలుతో ఆపేయచ్చు. కానీ అదే ఈస్ట్ వెస్ట్ గోదావరి, ధవళేశ్వరం దగ్గరికి వెళ్తే కొట్టుకుపోతారు. Download amazing. Download RGO. అంటే సమాధానం ఏమవుతుంది? దినదినం కాలక్రమేణా పెరుగుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే వెన్ గాడ్ స్పీక్స్ హీల్ గివ్ యూ పీస్. నువ్వు కెరియర్లో ఉన్నావా? ఏదైనా ప్రపోజల్ కొరకు దైవచిత్తం తెలుసుకుంటున్నావా? లేదా ఏదైనా జాబ్ విషయంలో దైవచిత్తం తెలుసుకుంటున్నావా? అల్లరిగా ఉండదు దేవుడు మాట్లాడితే. కన్ఫ్యూజ్ చేయడు దేవుడు, డిస్టర్బ్ చేయడు దేవుడు. దేవుడు అల్లరికి కర్త కాదు. నీ కలర్ అయింది, పక్కల కలర్ అయింది, ఇల్లంతా అల్లరైంది, దేవుని చిత్తం అనుకుంటా అన్నావు అనుకో, పొరపాటే. మొదటిది ఏంటి?
వర్డ్ ఆఫ్ గాడ్. రెండోది పీస్. మూడోది చూస్తాం, ప్రాముఖ్యమైంది. మూడోది ఏంటంటే దేవుని చిత్తం కన్ఫర్మ్ చేసుకోవడానికి కండిషన్స్ పెట్టొచ్చు. ఏంటి కండిషన్స్? ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ విషయంలో కోటీశ్వరుని కొడుక్కి ప్రపోజల్ చూడాలి. ఈ తండ్రి అన్నాడు ఎలియాజర్ని పిలిచి, నా కొడుకు ఇస్సాక్కి ప్రపోజల్ చూడుపో, అయితే ఏ ఏరియాలో చూడాలో చెప్తాను అక్కడ వెళ్ళి చూడుపో అని పంపించాడు. పంపిస్తే ఈ ఎలియాజర్ ఏం చేశాడంటే, నేవా నీ చిత్తం ఏంటో వాక్యం చదువుకోండి, బైబిల్ అప్పటికి లేదు, పీస్ అంటావా అంత బోధించడం లేరు. వెంటనే నేను ఏం చేశాడంటే, ప్రభా మరి ఏం చేయమంటావు అనేసరికి కండిషన్ పెట్టాడు. ప్రభా నేను వెళ్తాను, ఎవరైతే నా ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోస్తారో ఆ కన్యకే నా యజమానుడి యొక్క భార్య. ఇప్పుడు ఎన్ని వంటలు ఉన్నాయి ఇంటి దగ్గర? 10 వంటలు ఉన్నాయి. ఆలోచించండి, ఒక్క వంట ఎన్ని నీళ్ళు తాగుతుంది తెలుసా? 3 minutesలో 200 లీటర్స్ తాగుతుంది. 3 minutesలో 200 లీటర్స్ తాగుతుంది. ఏది? వంటే. ఇప్పుడు 10 వంటలు అంటే 2000 లీటర్స్. 2000 లీటర్స్ 10 వంటలకు సప్లై చేయాలంటే ఇప్పుడు ఒక్క కన్యక నీళ్ళు ఎన్ని తోడాలి చెప్పరేంటి? 2000 లీటర్స్ తోడాలంటే మన ఓవర్ హెడ్ ట్యాంక్ కంటే పెద్దది. ఇట్లా కండిషన్ పెట్టి చూద్దాం, ఎవరు తోడితే వాళ్ళే ఫైనల్ పెట్టాడు. తను వచ్చింది, రెబెకా వచ్చింది. ఏం చేసింది? 2000 లీటర్స్ తోడి 10 వంటలకు నీళ్లు సప్లై చేసింది. అక్కడే మోకరించాడు. ప్రభా నా యజమానికి నువ్వు ఆల్రెడీ ఇచ్చేసావని చెప్పి రెడీ చేశాడు, పెట్టాడు, చేతిలో గిఫ్ట్ పెట్టాడు, తీసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాడు. మూడోది ఏంటంటే కండిషన్స్, షరతులు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే నాకు తెలుసు ఏం షరతులు పెట్టాలి. మీరు కూడా పెట్టండి, 200 లీటర్స్ 2000. ఆ కాంటెక్స్ట్ తగ్గట్టు న్యాచురల్గా జరిగేవి, మోస్ట్ పాసిబుల్గా జరిగేవి కండిషన్స్ పెట్టొద్దు. డోంట్ కీప్ లైక్ దట్. ఇప్పుడు ఒక యవ్వనస్తురాలు కన్యకు వచ్చి 2000 లీటర్లు తోడడం అనేది సాధ్యం కాదు. అట్లాంటిది పెట్టాడు, కొద్దిగా అట్లాంటిది పెట్టండి. కొంతమంది పెడతారు, ప్రభా ఈరోజు బయటకు వెళ్ళిన వెంటనే నాకు గ్రీన్ శారీ కట్టుకున్న వాళ్ళు రావాలి. అందరు గ్రీన్ వేసుకుంటారు. ఇంకా రోజు రంజాన్ అయితే ఇంకంతే. అట్లన్నీ పెట్టుకోకండి. 4వ చూస్తాం, చాలా ఇంపార్టెంట్. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. ఇప్పుడు పౌలు, తిమోతి వీళ్ళు పరిచయం చేయడానికి బయలుదేరారు. ప్రభు నడిపిస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. దైవ చిత్తాన్ని ఎలా దేవుడు బయలుపరుస్తున్నాడు చూడండి. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక ప్లేస్ ఆసియాకి వెళ్దామంటే నో అన్నాడు దేవుడు, పోనివ్వట్లేదంట. మార్గం సరళం చేయట్లేదు. అయ్యో ఇదేంటి ఈ రూట్ కాదా అని చెప్పి రూట్ మార్చుకొని వెళ్దామంటే మాసియా దగ్గరికి వెళ్తే అక్కడ కూడా పోనివ్వలేదు. ఇలా దేవుడు సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు మార్చేస్తున్నాడు. సర్కమ్స్టాన్సెస్ చాలా ప్రాముఖ్యమైన. 4వది ఏంటంటే కన్ఫర్మేషన్, సర్కమ్స్టాన్సెస్. ఇఫ్ గాడ్ ఈస్ చేంజింగ్ ద సర్కమ్స్టాన్సెస్, జస్ట్ ఒబే టు గాడ్స్ విల్. సరెండర్ అయిపోయి, ఎందుకు మార్చేస్తున్నావు ప్రభా? అక్కడి నుంచి మార్చేసి ఎక్కడ తీసుకొచ్చాడు? 8వ వచనం, యేసు యొక్క ఆత్మ వారిని వెలనీయలేదు, అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్తులు కూడా నిలిచి, ఇప్పుడు మాసిదోనియకు రమ్మని, అక్కడ వాక్యపరిచయం చేయమని దేవుడు ఆహ్వానిస్తూ వచ్చాడు. ఏం జరుగుతుంది అక్కడ అంటే సర్కమ్స్టాన్స్ని దేవుడు ఏం చేస్తున్నాడండి? మార్చేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. ప్రభు నీ చిత్తం కాకపోతే ద్వారాలు మూసే. దావీదు జిక్లాగ్లో ఇల్లు కట్టుకున్నాడు, జిక్లాగ్లో ఉండిపోవాలని సెటిల్ అయిపోయాడు, హ్యాపీగా ఉన్నాడు. కానీ దేవుని చిత్తం చేయాలని ఆశ ఉంది. ప్రభు ఏం చేశాడు? జిక్లాగ్ పట్టణాన్ని తగలబెట్టేశాడు. మొత్తం ధ్వంసం అయిపోయింది. ప్రభు ఏం చేయాలంటే పోయి తరుము అన్నాడు. ఫస్ట్ తరుము ఆరంభించాడు, గెలిచే లోపు వార్త తెలిసింది, సౌలు స్టోరీ క్లోజ్ అయిందనేసరికి హెబ్రోన్ పరిగెత్తాలన్నారు. జిక్లాగు తగలబడకపోతే హెబ్రోన్కి వెళ్ళేవాడు కాదు. హెబ్రోన్ ప్రాంతానికి వెళ్ళేసరికి 30 years ఆఫ్ ఏజ్కి వాళ్ళందరూ వచ్చి దావీదుని ఏం చేశారు? రాజు చేశారు. కెరియర్ డిసైడ్ అయిపోయిందా? ఫ్యూచర్ సెట్ అయిపోయిందా? సర్కమ్స్టాన్స్ దేవుడు ఏం చేశాడు చెప్పరేంటండి? మార్చేశాడు. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, కానీ అన్కండిషనల్ సరెండర్ అయితే దేవుడే నడిపిస్తాడు. ఎన్ని అయిపోయాయి? 4. ఇప్పుడు అస్సలు హాట్ టాపిక్ వచ్చాం. 5వది కళలు. నమ్మాలా నమ్మొద్దా? నమ్మొచ్చా నమ్మకూడదా? ఒక సైకాలజిస్ట్ కూడా చెప్తా, కొన్ని హర్ట్ అవ్వద్దు. కళలు చాలా మిస్లీడ్ చేస్తాయి. ప్లీజ్ బీ కేర్ఫుల్, డోంట్ బీ క్యారీడ్ అవే బై డ్రీమ్స్. కళలతో దయచేసి డోంట్ బీ క్యారీడ్ అవే. ఎందుకు తెలుసా? కళలు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి? మన కాన్షియస్ మైండ్ ఉంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. కాన్షియస్ మైండ్లో కొన్ని ఎగ్జిక్యూట్ కావు.
భయాలు ఉన్నాయి అనుకోండి, భయపడుతున్నారు అనుకోండి, కంగారు పడుతున్నారు అనుకోండి, భావోద్వేగంగా డిస్టర్బ్ అయ్యారనుకోండి, అవి కాన్షియస్ మైండ్లో ఆపేస్తాం. మీరేం చేస్తారంటే మేము భయపడకూడదు, నేను భయపడను, నా వెనకలు ఎంత ఉన్నారు, బోలెడు మంది ఉన్నారు నా వెనకల, అట్లా సమర్థించుకొని నువ్వు ఆపేస్తావు కాన్షియస్ మైండ్లో. ఆపేసిన తర్వాత అది రిప్రెస్ అయిపోయి దేంట్లోకి వెళ్తుంది తెలుసా? సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంక నువ్వు పడుకుంటావు, పడుకుని వెంటనే ఎవడు వచ్చి నేను తోసేసినట్టు, ఆడ పైనుంచి పడుతున్నట్టు అరుస్తావు. పైనుంచి పడేలోపు ఇంక నువ్వు కింద పడుతున్న టైంలో అక్కడ నుంచి ఒక తిమింగలం నోరు తెరిచి పెట్టినట్టు లేచి కూర్చొని అసలు ఏమవుతుంది నా జీవితంతో పాటు అని కంగారు పడతావు. ఇంకొన్నిసార్లు కళ్ళు ఎక్కువైపోయేసరికి ఒక పక్కన కాళ్ళ దగ్గర పాము చుట్టుకున్నట్టు కళ్ళు వస్తూ ఉంటుంది. నువ్వు పాము ఉందన్నావు, పక్కన పడుకున్న వాళ్ళు దంతావు, వాళ్ళకి మొత్తం 6లు 4లే. ఇంక అంత అయిపోయిన తర్వాత వాళ్ళకి లేచే లోపల కొట్లాట, ఎందుకు తనినావంటే నాకు కళ వచ్చింది రాత్రి అని. ఏం కళ అంటే పాము అని. నువ్వే పాము అనుకుంటా. దినమంతా నువ్వు ఆలోచించావు. రీసెంట్గా బ్రదర్ అంటున్నాడు, అన్న పీడకల వచ్చిందన్న నాకన్నా. ఏం పీడకల అంటే బ్రేకప్ కల వచ్చిందన్న. అది పీడకలనా నీకు? ఏమొచ్చింది తమ్ముడు చెప్పు అన్న అని అంటాడు. అన్న నా గర్ల్ ఫ్రెండ్ అన్న నాకు రాత్రి కలలో, ఇదంతా కలలో మెసేజ్ పెట్టింది అన్న. ఏమని? ఐఎమ్ సో సారీ, ఐ కాంట్ కంటిన్యూ, బ్రేకప్ 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 అన్న. చాలా గుండె ఆగిపోయిందన్న. తేరుకున్న లోపు ఇంకొక మెసేజ్ వచ్చిందన్న, సారీ సారీ సారీ, దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. అర్థమైందా? ఫస్ట్ మెసేజ్కి సగం గుండె పగిలింది, సెకండ్ మెసేజ్కి మిగతా సగం పగిలింది అన్న. అర్థమైందా? అర్థమైన వారికి అర్థమైనంత. ఇంకా లాస్ట్కి ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్న, డిస్టర్బింగ్ ఉంది అని అన్నాను. పర్లేదు, ఎందుకు కళలు వస్తాయి తెలుసా? జ్ఞానిని అడుగుదాం, సాల్మన్ పాపం సైకాలజీ చదువు కూడా చదివేశాడు. మాకేం వద్దలేదు, అన్నీ ఆయనే చేసేసాడు. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, కళలు ఎందుకు వస్తాయి? వెంటనే డోంట్ బి క్యారీడ్ అవే బై డ్రీమ్స్. కళలు విస్తారమైన పాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు. ఇప్పుడు దినమంతా ఎక్కువ ఏది ఆలోచిస్తావో నీకు రాత్రి ఏమొస్తుంది? అదే వస్తుంది. దినమంతా సినిమాలు చూడు, 3 దినమంతా సినిమాలు చూడు, రాత్రి పడుకుంటే ఆ సినిమాలో హీరోలాగా ఫీల్ అవుతావు. ఎందుకంటే రియల్ లైఫ్లో ఎట్లా హీరో కావు. సబ్ కాన్షియస్ మైండ్ ఏమంటుందంటే, ఎట్లా నీకు సీన్ లేదాడా, ఇప్పుడు కలగంటా ఉంటాడు. హీరో అయిపోయి ఓ పాట పాడుతున్నట్టు లేచి, అన్నా నేను హీరో అయిపోయినా. ఏంటంటే కళ. విస్తారమైన పనిపాటు వల్ల ఒకటే నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీ కళలు కూడా ఏమవుతాయి? అవే వస్తాయి. దేవుని చిత్తం అన్నా, పలాని ప్రపోజల్ వచ్చేసరికి బాగా నేను ప్రేయర్ చేసుకుంటే కళలో దేవుడు చేసుకోమని నమ్ముతావు. నమ్మేసి పెళ్లి చేసుకో. తర్వాత నీకు మిగిలితే కళ కాదు, పీడ కళ మిగులుతుంది. ఎందుకంటే స్పష్టంగా బైబిల్ రాస్తుంది, విస్తారమైన పనిపాటు ఒకటి ఆలోచిస్తే నీకేమొస్తుంది? కళలు వస్తాయి. ఈ మధ్య సెన్సేషన్ టాపిక్ ఏంటంటే, నాకు నిన్ననే కలబడింది. నిన్న ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి అంటాడు, తమ్ముడు జాగ్రత్త నా చెప్పండి ఏంటి అన్న. జాగ్రత్త అన్న, చెప్పండి అన్న, పాయింట్ ఏంటో చెప్పండి ఫస్ట్ అంటే. నాకు పీడకల వచ్చింది. వస్తే రాని అన్న, నీ గురించి వచ్చిందని. అవునా అన్న. ఏంటంటే రేపేదో ఘోరాలు జరుగుతాయంట. అవునా, రేపు రిట్రీట్ జరుగుతుంది, చాలామంది రక్షించబడతారు, నువ్వేం కంగారు పడకన్నా. అరే కళ వస్తే నువ్వు వినాలి కదా అన్నాడు. నేను దినమంతా నా గురించి ఆలోచించకన్నా నీ పనులు చేసుకో. ఆలోచించాను, నీకెట తెలుసు అన్నాడు. నేను తర్వాత చెప్తానులే, మిట్టిట్ అయిపోయిందో చెప్తాను. ఆలోచించాను, నాకు ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యూ థింక్ అబౌట్ సమ్వన్ యూ విల్ గెట్ డ్రీమ్స్ అబౌట్ దట్. ఇప్పుడు దేవుని చిత్తం కన్ఫర్మ్ అని కంక్లూజన్కి వస్తే యూ విల్ బికమ్ డాష్. సో డోంట్ గెట్ క్యారీడ్ అవే బై డ్రీమ్స్. అయితే కొన్నిసార్లు బాగా అర్థం చేసుకో, కొన్నిసార్లు బైబిల్లో ఏది రాయబడలేదో ఇంకా అర్థం చేసుకోండి. బైబిల్లో ఏది రాయబడలేదో, హెచ్చరిక బైబిల్లో ఉంది, ప్రోత్సాహం బైబిల్లో ఉంది, ఎంకరేజ్మెంట్ బైబిల్లో ఉంది. ఇవి కాకుండా బైబిల్లో రాయబడింది కాకుండా ఏదైనా కాంప్లికేటెడ్ థింగ్లో ఎక్స్క్లూజివ్ టైమ్స్లో దేవుడు కలిస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మనకు బుక్స్ ఉన్నాయి,
లైబ్రరీస్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయంటే ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఈ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టింది ఎవరు? यार सब लोग स्टॉक्स में इन्वेस्ट कर रहे हैं, मैं भी ट्राई करना चाहता हूँ, पर कौन सा स्टॉक लूँ, कैसे चूज करूँ, कुछ జాన్ గ్యూటెన్బర్గ్. జాన్ గ్యూటెన్బర్గ్కి బైబిల్ ప్రింట్ చేయాలని చాలా ఆశ. ప్రభువా, బైబిల్ రాయలేకపోతున్నారు, రాసే లోపల తగలబడుతున్నాయి, దయచేసి సాయం చేయ ప్రభువా అని తను ఏడుస్తూ ప్రార్థించాడు. ఒకరోజు రాత్రి పడుకొని ప్రార్థన చేస్తున్న సందర్భంలో ప్రింటింగ్ ప్రెస్ డిజైన్ని దేవుడు కలలో ఇచ్చాడు. అప్పుడు మీరు అనొచ్చు, ఓహో రేపు మేము కూడా ఏదైనా కొత్త సైంటిస్ట్ అయిపోతాం, మాకు కూడా డిజైన్ ఈ ప్రభా, చదవను, నాకు ఏమొద్దు, కూర్చొని నీ డిజైన్ ఈ ప్రభా, ప్రోటోటైప్ ఈ ప్రభా అని చెప్పి కలగంటానంటే, జాన్ గ్యూటెన్బర్గ్ ఆ పరిస్థితిలో హీ సఫర్డ్ సో మచ్ టు రైట్ గాడ్స్ వర్డ్. ప్రాబ్లం ఎక్కువ అయిపోయేసరికి ఎలాగైనా సరే ప్రభా ఈ పెయిన్ సాల్వ్ కావాలి, నీ వాక్యం నిరంతరం నిల్చున్నాను ఉంది, దయచేసి సాయం చేయ ప్రభా అని డివైన్ కాజ్ కొరకు అహర్నిశలు కనిపెడితే అప్పుడు దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్స్క్లూజివ్ కేసెస్లో తను ఏం చేశాడు, కళ ద్వారా దేవుడు ఆ డిజైన్ ఇచ్చాడు, ఆ డిజైన్ ఎగ్జిక్యూట్ చేశాడు, ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది, ప్రపంచ చదువులే మారిపోయాయి. ఈరోజు నీకు నాకు చదువు వచ్చిందంటే పుస్తకాలు చదివాం, ఆ పుస్తకాలు ఉన్నాయంటే కారణం ఏంటి, కళ. కాబట్టి మనం కూడా కలగందాం. ఓకే, డోంట్ బి క్యారీడ్ అవే. కళలు దయచేసి ఎప్పుడు కనాలంటే ఎక్స్క్లూజివ్ కేసెస్లో దేవుడు దాన్ని ఏం చేస్తాడు, బైబిల్లో లేకపోతే కాంప్లికేటెడ్ కేసెస్లో వేర్ హీ హ్యాస్ టు షో యూ సమ్ డివైన్ ప్రాఫెసీ. బైబిల్లో అన్ని ప్రాఫెసీస్ ఉన్నాయి, అన్ని ప్రవచనాలు ఉన్నాయి, మరి ఇంక కొత్త ప్రవచనం ఎందుకు ఇవ్వాలి నీకు, ఏం అక్కర్లేదు. విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ గివ్ యూ. దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ కేసెస్. అర్థమైన చేతండి. నెక్స్ట్ 6వ వెళ్దాం. Job 33 Job 33 verse 15లో మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో చదువుదాం. ఇన్ ఎ డ్రీమ్, ఇన్ ఎ విజన్. అక్కడ విజన్ అనే మాట మనం చూస్తాం. అందుకొరకే అంత్య దినంలో నరులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. వృద్ధులు ఏం చేస్తారు, కలలు కంటారు, యవనస్తులు దర్శనం చూస్తారు. దర్శనం అనేది 6వది. దర్శనానికి కళకు తేడా ఏంటి అంటే, పడుకున్నప్పుడు వచ్చేది కళ, మేల్కున్నప్పుడు వచ్చేది దర్శనం. అంటే మేల్కున్నప్పుడు దర్శనానికి హాలుసినేషన్కి డిఫరెన్స్ ఉంది. హాలుసినేషన్ అంటే ఏంటంటే లేనిది ఊహించుకోవడం హాలుసినేషన్. హాలుసినేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే అస్సలు ఏమీ లేని దగ్గర దాని గురించే ఊహించుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఆడిటరీ సౌండ్స్ వస్తాయి, కొన్నిసార్లు విజువల్ లేదా కొన్నిసార్లు ఏమో కనిపిస్తుంటాయి, కొన్నిసార్లు స్మెల్. ఈ రకంగా హాలుసినేషన్స్ ఏ రకంగానే ఉండొచ్చు. అయితే విజన్ ఎప్పుడు వచ్చినప్పుడు స్పష్టత ఉంటుంది. ఏముంటుంది, స్పష్టత, క్లారిటీ. ఎందుకంటే బైబిల్ రాస్తుంది దేవుడు అల్లరికి కర్త, గాడ్ ఈజ్ నాట్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్. స్పష్టత లేకపోతే అది హాలుసినేషన్, స్పష్టత ఉంటే అదేంటి, విజన్. నెక్స్ట్ పాయింట్ 7వ చూస్తాం. Proverbs chapter 11 verse 14. నాయకులు లేక జనులు చెడిపోదురు, ఆలోచన కర్తలు అనేకులుట రక్షణకరం. దేవుని చిత్తం దేవునితో మాట్లాడితే 7వదిగా ఆలోచన కర్తలు నీ మధ్యలో ఉన్నప్పుడు, దైవజనులు నీ మధ్యలో ఉన్నప్పుడు, ప్రార్థన పరులు నీ మధ్యలో ఉన్నప్పుడు, ఆత్మీయ అనుభూతి ఉన్నవారు నీ పక్కన ఉన్నప్పుడు వాళ్ళకు కూడా దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ విధంగా దైవజనుడు భక్సింగ్ గారి గురించి మనం మాట్లాడదాం. పల్లవరపు కొండల మీద కొంతమంది దర్శనాల గురించి మాట్లాడతారు, ఓ భక్సింగ్ గారికి దైవ దర్శనం ఇచ్చాడని. భక్సింగ్ గారు దైవ దర్శనము దేవుడు మాట్లాడినప్పుడు అపోస్తల కార్యం బైబిల్లో రాసిన మాటనే చూపించాడు, కొత్తగా తీసేదో సపరేట్గా తీసి చూపించలే, బైబిల్ రాసింది చూపించాడు. చూపించేమన్నాడంటే అపోస్తల బోధ అందును, రొట్టె విడిచి అందును, సహవాసం అందును, ప్రార్థనలు అందును ఎడతెక్కుండమన్నారు. తర్వాత వీటికి విముఖుడవై మీరు ఉండండి, అప్పుడు నేను రిసీవ్ చేసుకుంటానని కొరింథీయులకు రాసిన మాట చూపించినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా బ్రదర్స్ కూడా వాళ్ళు ఏమన్నారు తెలుసా, బ్రదర్ మాకు అదే అనిపించింది, మాకు కూడా వి ఆల్సో ఫెల్ట్ ద సేమ్. ఎప్పుడైతే దేవుడు అది మాట్లాడాడో కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఉంటే అది మనకేమవుతుంది, క్షేమకరణం. అయితే ఆలోచనకర్తలు కానీ ఆత్మీయులు కాకపోతే బాగా అర్థం చేసుకోండి, ఇఫ్ యువర్ ఫెలో ప్రేయర్ పార్ట్నర్స్ ఆర్ నాట్ స్పిరిచువల్, ఆర్ నాట్ పీపుల్ ఆఫ్ ఫెయిత్, మెజారిటీ విల్ గో ఫర్ రాంగ్ డెసిషన్స్. ఎగ్జాంపుల్, 12 మందిని వేగులు చూసి రమ్మంటే 10 మంది ఏం చెప్పారు, రాంగ్ కంక్లూషన్ చెప్పారు. వాళ్ళ ముందు మేము మిడతలకు కనిపిస్తున్నాం అన్నారు. 2 మాత్రమే దేవుడు మనకు వారిని అప్పగించేసి అన్నారు. ఇప్పుడు ఎవరు కరెక్ట్ అయ్యారు, 2 కరెక్ట్ అయ్యారు. ఓడిపోయింది ఎవరు, 10 మంది. కాబట్టి ఎవరి ఆలోచనకర్తలు నీ పక్కన ఉన్నారో ఆలోచించుకో. వాళ్ళ ఆత్మీయులైతే మంచిది, వారు నిజంగా దేవునితో కాంటాక్ట్ ఉన్న వాళ్ళైతే మంచిది, దేవుడు నిజంగా వారితో మాట్లాడుతున్నట్టయితే మంచిది. దట్ ఈస్ ద రైట్
అడ్వైస్. లేదా ప్రార్థన పనులు పెట్టుకో. దానిలో ఏం చేశాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలను పెట్టుకొని ఏం చేశాడు? కలభావం ఏంటో దేవుడు మనకు చూపించకపోతే ప్రాణాలు పోతాయి అయ్యా, మీరు ప్రార్థన చేయండి అన్నారు. వాళ్ళు ప్రార్థన చేశాడు, ఈయనకు దేవుడు బయలుపరిచాడు. ఆ విధంగా ప్రార్థన పనులు ఉంటే నీకు మంచిది. ఆల్వేస్ హ్యావ్ ప్రేయర్ పార్ట్నర్స్. 8th వన్ త్వరగా చూసుకుందాం, చాలా ప్రాముఖ్యమైంది. ఫిలిప్పి 2:13. ఇచ్చయించుటకు అంటే డిజైర్, ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు. అక్కడ మాట కనిపించండి, ఇచ్చయించుటకును. బర్నింగ్ ప్యాషన్, ఎంత డిజైర్ పెడతాడు దేవుడు కొన్నిసార్లు అంటే నిన్ను రెస్ట్లెస్ చేసేస్తాడు. ఆ డిజైర్ ఏం చేస్తుంది తెలుసా? వెళ్ళి చేయాలి 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 చేయాలనిపిస్తుంది. నీకు దేవుని వాక్యం తెలియదు, దర్శనాలు తెలియదు, పీస్ లేదు, ఇవన్నీ ఏవి నువ్వు చూసుకోలేదు. కానీ పలాని పని మీద దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? ప్యాషన్ పెడతాడు. ప్యాషన్ అంటే తెలుసా? ప్యాషన్ అంటే జ్వలించే కాంక్ష, నిన్ను మంట మంట కలిగిస్తుంది. అది చేయకపోతే రెస్ట్లెస్ అయిపోతావు. ఆ డిజైర్ దేవుడు పెడతాడు. అందుకొరకే డిజైర్ ఎప్పుడు పెడతాడు? చాలా ప్రాముఖ్యమైన మాట రాస్తుంది. 37 Psalm verse 4-5. అక్కడ గమనించండి, యెహోవాను బట్టి అంటే నేను దేవునిలో ఆనందిస్తే, బాగా అర్థం చేసుకోండి, దేవునిలో ఆనందిస్తే ఆయనని హృదయ వాంఛలను, ఇప్పుడు దేవుడు వాంఛను కూడా దైవ చిత్తానుసారంగా పెడతాడు. డిజైర్, పలాని కోర్సు ఉంది అనుకోండి, పలాని కోర్సు ఉంది, 4 కోర్సెస్ ఉన్నాయి. నువ్వు దేవునిలో ఆనందిస్తూ నీ చిత్తం చూపించు ప్రభు అంటే పలాని కోర్స్ నీకు చాలా ప్యాషనేట్గా అనిపిస్తుంది. యూ కెన్ ఈజీలీ డూ ఇట్, యూ లవ్ టు డూ ఇట్, యూఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దాట్. అక్కడ రాస్తుంది. నెక్స్ట్ 5వ వచనం చూడండి. నెక్స్ట్, నీ మార్గంలో యెహోవాకు అప్పగింపుము, ఆయన నీ కార్యమును నెరవేర్చు. డిజైర్, ప్యాషన్ పెడతాడు దేవుడు. మీరు అనొచ్చు ఎట్లానే. నా పర్సనల్ ఎగ్జాంపుల్ నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను. నేను ఒకప్పుడు స్పీకర్ కాకముందు నేను ట్రాన్స్లేటర్ని, ట్రాన్స్లేటర్గా కాకముందు నేను మ్యూజిషియన్ని. నేను మ్యూజిషియన్గా కంటిన్యూ అవుతున్నాను. సమ్ ఇయర్స్ బ్యాక్ మ్యూజిక్ వాయిస్తున్న టైంలో ఎవరైనా ట్రాన్స్లేట్ చేస్తుంటే నాకు ఆటోమేటిక్గా పదాలు వాళ్ళు మిస్ అయితే నేను కింద నుంచి అందిస్తూ ఉండే. నాకు చాలా లోపల ఆ వర్డ్స్ వచ్చేస్తూ ఉండేవి, డిజైర్ వచ్చేవి. కింద నుంచి అందిస్తూ ఉంటే ఒకరోజు ఇలాగే బాగా గుర్తుంది, చాలా బ్రదర్స్ కొంతమంది ఈసీఎల్ నుంచి కూడా వచ్చారు. అప్పుడు బాంబే నుంచి ఒక సేవకుడు వచ్చాడు. అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను, డిగ్రీలో ఉన్నాను అనుకుంటాను. తను సడన్గా ఇంగ్లీష్లో నుంచి హిందీలో నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి తెలుగు ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి స్టక్ అయిపోయాడు, పదాలు రావట్లేదు. 2-3 సార్లు కంగారు పడి టెన్షన్ పడుతూ ఉన్నాడు. దీనికి ముందు నేను కింద నుంచి అందిస్తూ ఉన్నాను. కొందరు బ్రదర్స్ చూశారు, ఈ నాగేసి ఎవరైనా ఉన్నారా, ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా అడిగేసరికి నేను గమ్మునున్నా. కానీ నేను అందించింది వీళ్ళు చూశారు, నా పక్కన వాళ్ళు. వెంటనే ఏం చేశారు తెలుసా అండి? తోశారు. అప్పటి వరకు నాకు తెలుగు బైబిల్ తీయడం కూడా రాదు, బ్లఫ్ చేయట్లేదు. అంతవరకు నేను ఇంగ్లీష్ బైబిల్ చదివేవాడిని, తెలుగు బైబిల్ తీయడం కూడా రాదు నాకు. తోసేసరికి ఏం చేశాను తెలుసా అండి? తెలుగు బైబిల్ లేదన్నా అన్నాను. అనేసరికి వాళ్ళ బైబిల్ చేతిలో పెట్టి పో అన్నారు. ఎట్లా తీయాలి నాకు తెలియదు అన్నాను. పో అని తోశారు. రెఫరెన్స్ ఏదో చెప్తున్నాడు బ్రదర్, నేను తీస్తే కరెక్ట్ అదే ఓపెన్ అయింది. ఎట్లా చెప్పాను నాకు తెలియదు. అందరూ అన్నారు, వావ్ ఎంత బాగా ట్రాన్స్లేట్ చేసావు. అప్పుడు అనుకున్నాను, తోస్తే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అయిపోయింది నా పరిస్థితి. కానీ ఆ డిజైర్ దేవుడు నాకు ముందే పెట్టాడు. హీ కీప్స్ ఎ డిజైర్. నీ కాలింగ్ వైపు నీకు దేవుడు లోపల ఒక జ్వలించే కాంక్ష, ఒక ప్యాషన్ పెడతాడు. అండ్ యు ఆర్ ఫోర్స్ టు దట్ డిరెక్షన్. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికీ, బహుశా మీకు తెలిసే ఉండొచ్చు. మోషేని దేవుడు తన పిలుపు ఏర్పాటు ఎలా చూపించాడు? మండుచున్న పొద ఉండేసరికి మంట ఆరట్లేదు, ఈ పొద ఎందుకు ఆరిపోవట్లేదని చెప్పి నేను పోయి చూస్తానని ఆ అట్రాక్షన్, ఆ ప్యాషన్ ఎప్పుడైతే మండుచున్న పొద వైపు వచ్చిందో, ఈయన వెళ్ళి నిలవేసరికి, మోషే ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. పిలిచాడు, చిత్తగించు ప్రభా, నువ్వేం చెప్తా చేస్తున్నాడు. కెరియర్ చాయిస్ చేంజ్ అయింది. 80 years వేస్ట్ చేసుకున్న మోషే 40 సంవత్సరాలు పర్ఫెక్ట్ ప్లాన్లోకి వచ్చాడు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమయ్యాడు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నెక్స్ట్ పాయింట్, రోమా 12:11. మోస్ట్ ఇంపార్టెంట్ 9th పాయింట్. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించి. ఆత్మ తీవ్రత, స్పిరిట్ ఫర్వెన్సీ. 9వ పాయింట్, ఆత్మ తీవ్రత ఇస్తాడు దేవుడు, స్పిరిట్ ఫర్వెన్సీ. ఎందుకు ఆత్మ తీవ్రత అంటున్నానంటే బాగా అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథ ప్రత్యక్షత యోహాన్కి ఎప్పుడు ఇచ్చాడు తెలుసా అండి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాన్ భక్తుడు అంటాడు, నేను ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఎవరు వశంలోకి వెళ్ళిపోయారు? ఆత్మవశం.
నువ్వు కంప్లీట్ స్పిరిట్ కంట్రోల్లో ఉంటే, కొంతమంది దేవుని చిత్తం టకామని చెప్తారు, మనం ఆశ్చర్యపోతాం, అదేంటి వెంటనే చెప్పేశాడు, అది నిజంగా కరెక్ట్ అవుతుంది. అంత కరెక్ట్ అంటే ఫాస్టెస్ట్ వే ఈజ్ వెన్ యు ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్, ద స్పిరిట్ ఫర్వెన్సీ, స్పాట్ డెసిషన్స్ యూ కెన్ టేక్. ఇదే సరైన త్రోవ, కుడికి కానీ ఎడమ కానీ తెలియదు, వెళ్ళి ఈ ప్రాంతంలో ఒక స్వరం నీకు వినిపిస్తుంది. పవర్ఫుల్ వే, బట్ వెరీ సాక్రిఫిషియల్ వే. యూ నీడ్ టు బీ ఇన్ పర్ఫెక్ట్ కాంటాక్ట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. స్పిరిట్ ఫర్వెన్సీ అంటాం, ఆత్మ తీవ్రత. ఎన్నైనాయి లాస్ట్ చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. అక్కడ రాయండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తాడు. ఇంకో మాటలు చెప్పాలంటే హీ డిజైన్స్ అస్. దీన్ని ఏమంటాం తెలుసా అండి? డిజైన్ ఆర్ అబిలిటీ. అబిలిటీ అనేసరికి మీకు ప్రశ్న రావచ్చు, సామర్థ్యం. ఇంకా రోమా 12:6లో చూడండి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున కృపావరం కలిగిన వారమై, ఇప్పుడు దేవుడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు, ఒక్కొక్క సామర్థ్యం ఇచ్చాడు, ఒక్కొక్క కెపాసిటీ ఇచ్చాడు, ఒక్కొక్క అబిలిటీ ఇచ్చాడు. బాగా అర్థం చేసుకోండి. న్యాచురల్ అబిలిటీ దేవుడు కొంతమందికి ఇస్తాడు. కొంతమంది అద్భుతమైన వాయిస్ ఉంటుంది, అది న్యాచురల్ అబిలిటీ. ప్రభువా సింగర్గా పాడాలా ప్రభువా అని బర్రెగొంతు తీసుకొని, ఇది నీ చిత్తము నాయన అన్నావు అనుకో, వినే వాళ్ళకి రక్తాలు, నీకు విరక్తులు. అవసరమా? దేవుని చిత్తం కన్ఫర్మ్ చేసుకోవాలన్నప్పుడు దేవుడు కొన్ని పలాని వాటిలో నీకు ఒక న్యాచురల్ అబిలిటీ ఇస్తాడు. నీకు మ్యాథ్స్ 1+1 ఎంత అంటే హౌ మచ్ ఐ డోంట్ నో అనే టైపు నువ్వు. కానీ మ్యాథ్స్లో ప్రభువా PhD ఇన్ మ్యాథమెటిక్స్ చేస్తావు ప్రభువా అని. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నువ్వు ఉన్నావు 200 కిలోలు, ప్రభువా పరుగు పందెం అని వచ్చింది నాకు డైలీ పోర్షన్లో, రేపటి నుంచి నేను రన్నింగ్ కాంపిటీషన్ దిగుతా అంటే వాళ్ళు చూసి ఏం చేస్తారు? డిస్క్వాలిఫైడ్. ఎంట్రన్స్లో ఏం చేస్తారు? లాగి బయట వేసేస్తారు. హీ గివ్స్ యూ న్యాచురల్ అబిలిటీ, హీ ప్రిపేర్స్ యూ, హీ మ్యానుఫ్యాక్చర్స్ యూ. నేను తయారు చేస్తాడు అట్లా దేవుడు. అందుకొరకు బైబిల్ ఏముంది తెలుసా? ఇర్మియా భక్తుని అన్నాడు, ఇర్మియా 1:5 తీయాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ ఫార్మ్డ్ ది ఇన్ ద మదర్స్ బెల్లీ టు బీ ఎ ప్రాఫెట్. ప్రవక్త లాగా ఉండడానికి, ప్రవక్త కావాల్సిన ఆ శరీరము, ఆ యొక్క దృక్పథము నేను నిన్ను తయారు చేశాను. మానసికంగా, భౌతికంగా నేను అలా రెడీ చేశాను. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ యూ, ఫార్మ్డ్ యూ ఇన్ మదర్స్ బెల్లీ. తల్లి గర్భంలో నేను రూపించాను అంటాడు. హీ మ్యానుఫ్యాక్చర్స్ యూ ఫర్ అ పర్టికులర్ కాజ్. అండ్ ఆ అబిలిటీని ఖచ్చితంగా దేవుని చిత్తం దానికి ఏమవుతుంది? సింక్ అవుతుంది. ఎఫ్ఎస్సి 2:10 చూస్తే యు ఆర్ అ మాస్టర్ పీస్ అంటాడు దేవుడు. మాస్టర్ పీస్ అంటాడు అంటే దేవుని యొక్క ఒక అద్భుతమైన సూచక క్రియ దేవుడు తయారు చేసినప్పుడు దానికి సెట్ అయితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. సో దేవుని చిత్తం మాట్లాడినప్పుడు ఈ 10 కన్ఫర్మేషన్స్లో ఒక 3 అయినా పర్లేదు. होल्ड ऑन, मेरे पास एक हैक है जहां से मैंने पूरे साल के चश्मे अप टू 75%. కానీ ఒకదానికి సింక్ లేదనుకోండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దాన్ని వదిలేసేయండి. వెయిట్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. గాడ్ విల్ గివ్ యూ క్లారిటీ. అందుకొరకే అపోస్తులైన పౌలు 30 years ఏజ్లో కన్వర్ట్ అయ్యాడు. అపోస్తలుల 10వ అధ్యాయం 22లో ఒకటే మాట అంటాడు, ప్రభువా నేనేం చేయమంటావు? వాట్ షుడ్ ఐ డూ? ప్రభు అన్నాడు, అన్నజనులకు ప్రవక్త నిర్మించాను, వెళ్ళు అపోస్తలులకు పరిచయం చేయి అనుకున్నాడు. ప్రభు అన్నాడు, అన్నజనులకు వెళ్ళాడు. జీవిత పర్పస్ చెప్పాడు. హీ ఫోకస్డ్ ఆన్ దాట్. అద్భుతమైన సత్యం ఏంటంటే 30 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాల కల్లా చనిపోయాడు. చరిత్ర చెప్పేదాని ప్రకారం 30 years బ్రతికాడు. కానీ నూతన నిబంధనలో ఈరోజు మనం మోస్తున్న 13 పుస్తకాలకు కారకుడయ్యాడు. షార్ట్ లైఫ్, పవర్ఫుల్ లైఫ్, బికాస్ హీ ఫౌండ్ గాడ్స్ విల్. చిన్న వయసులో ప్రభు కొరకు శూర కార్యాలు చేయాలని నీకు ఆశ ఉంటే, షార్ట్ లైఫ్లో దేవుని కొరకు అద్భుత కార్యాలు చేయాలని నీకు ఆశ ఉంటే, డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్. దేవుని చిత్తం తెలుసుకో. ప్రతి చిన్నదానికి దేవుని చిత్తం తెలుసుకో. దైవజనుడు భక్సింగ్ గారితో ఒక మాట అన్నాడు, నేను షేవింగ్ వెళ్ళాలంటే కూడా దేవుని చిత్తంగా అనుకుంటాను. అడుక్కు తినేవాడు భిక్షాడికి డబ్బులు వేయాలంటే కూడా దేవుని చిత్తంగా అనుకుంటాను. ఇష్టం వచ్చిన నా డబ్బు కదా నేను ఖర్చు పెట్టను. ఒకసారి అనుకున్నాడు, డబ్బు ఇచ్చాడు. ప్రభు అన్నాడు, నన్ను అడిగావా నువ్వు అన్నాడు. అదేం ప్రభా, వేసింది ఒక చిన్న 10 పైసలు, దానికి పర్మిషన్ అడగాల, దానికి నీ చిత్తం కలుపుకోవాలంటే ప్రభు అన్నాడు, ఒక్కసారి వెనకలు తిరిగి చూడు వాడు ఏం చేస్తున్నాడు. వెనకలు తిరిగి చూసరికి సిగరెట్ తాగుతున్నాడు. నేను ఇచ్చిన డబ్బుని సిగరెట్ ఖర్చు పెట్టావు. ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు, ప్రతి పైసా నేను ఖర్చు పెట్టాలంటే దైవ చిత్తాన్ని తెలుసుకుంటాను. షార్ట్ లైఫ్, ఐ టెల్ యూ వన్స్ అగైన్, జీవితం మళ్ళీ ఇంకొకసారి రాదు.
జీవితం చిన్నది, స్వల్పమైంది. ఒకేసారి వస్తావు, ఒకేసారి పోతావు. కానీ ఆ చిన్న కాల వ్యవధిలో లైఫ్ ఈజ్ గివెన్ ఓన్లీ వన్స్. నీ ఇంపాక్ట్ ఉండాలి అంటే బైబిల్ రాస్తుంది, దేవుని చిత్తం చేయవాడు నిరంతరము నిలిచి. అటు నిరంతరమైన ఒక ఇంపాక్ట్ని చేరవచ్చిన ప్రతి ఒక్కరిని భావి తరాలకు మీ యొక్క జీవితం ద్వారా, మీ కెరియర్ ద్వారా, మీ చాయిసెస్ ద్వారా దేవుడు అటువంటి ఇంపాక్ట్ని విడిచిపెట్టినట్లు, భావి తరాలు ఈ దినం గురించి సాక్ష్యం చెప్పినట్లు దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన.